నమస్కారం అందరికీ. ఈరోజు మీకు చాలా ముఖ్యమైన, ఆరోగ్యకరమైన మిక్స్డ్ మిల్లెట్ గట్కా ఎలా చేయాలో చెప్తాను చూడండి. డయాబెటీస్, జీర్ణ సమస్యలు మరియు ఓవర్ వెయిట్‌కి పరిష్కారం ఉందంటే నమ్ముతారా? నా పెద్దల ఆహారం మిక్స్డ్ మిల్లెట్ జొన్న గట్కా. చూసేద్దాం పదండి. ముందుగా ఇందులో 2 గ్లాసుల జొన్నలు వేసుకోండి. ఈ జొన్నల్ని ముందు బాగా కడిగి శుభ్రం చేసుకొని ఎండబెట్టుకోండి. అలాగే ఇందులో 1 గ్లాస్ సజ్జలు వేసుకోండి. దీంతో పాటు ఇంకో గ్లాసు చామలు వేసుకోండి. మనం జొన్నల్లో చామలును, సజ్జలు ఎందుకు కలిపామంటే శరీరానికి కావలసిన పూర్తి పోషకాలు ఈ మూడిట్లో ఉంటాయి. రోజువారీ ఆహారంలో బియ్యం ఎక్కువగా ఉండడం వల్ల మన రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, బరువు పెరగడం, అలాగే జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. కానీ మిల్లెట్స్ తినే వాళ్ళకు చాలా దూరంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల మనకు ఫైబర్, మినరల్స్ మరియు ఎనర్జీ మన బాడీకి సమతుల్యంగా అందుతాయి. ఇప్పుడు ఈ చామలు, జొన్నలు, సజ్జలు మూడిటిని పిండి పట్టించుకోండి. అంటే తక్కువగా ఉంటే ఇంట్లోనే మిక్సీలో పట్టండి. బాగా మెత్త పిండిలాగా కాకుండా రవ్వలాగా పట్టించుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు నానపెట్టుకోండి. ఆలోపు గిన్నె స్టవ్ మీద పెట్టి సరిపడా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేడవ్వగానే ఇప్పుడు ఇందులో నానబెట్టిన గట్కా వేయండి. సరిపడిన వాటర్ వేసుకొని బాగా కలుపుతూనే ఉండండి. 2 to 3 మినిట్స్ దాకా బాగా కలపండి. 5 నిమిషాలు ఉడికాక ఇలా అవుద్ది. ఇప్పుడు మళ్ళీ కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇందులో జొన్నలు, చామలు, సజ్జలు ఉన్నాయి కాబట్టి బాగా ఉడికిస్తూ కలపండి. ఇలా బాగా ఉడికియండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చాలాసేపు ఉడికియండి. ఇలా ఓ 10 నిమిషాలు కలుపుతూ ఉడికియండి. చక్కగా ఉడికిన దాన్ని ఈ మాత్రంగా పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక ఇంకా కొంచెం గట్టి పడుతుంది. ముద్దలాగుంటే ఇష్టపడే వాళ్ళు కొద్దిసేపు ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోండి. అయితే సన్న బియ్యం తినే అలవాటున్న చాలామంది మిల్లెట్స్ తినడం ఇష్టపడరు. అయితే ఈ జొన్న గట్క మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ఇందులో కొద్దిగా మామిడికాయ పచ్చడి, పెరుగు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.